హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్న ఒక చారిత్రాత్మక చిహ్నం బొబ్బిలి కోటలో ఉన్నాం ఫ్రెండ్స్. బొబ్బిలి పట్టణం విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది 17వ శతాబ్దంలో నిర్మించారు ఫ్రెండ్స్. పెద్దరాయుడు, చిన్నరాయుడు అనే రాజవంశీయులు దీన్ని కట్టడం జరిగింది. ఈ కోట పేరు బొబ్బిలి అనే పదం బాబు విల్లు అనే పరబంధం నుంచి వచ్చిందని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. మనకి బొబ్బిలి కోట చరిత్రలో ముఖ్యమైనది, ఫేమస్ ఏంటంటే బొబ్బిలి యుద్ధం. ఈ యుద్ధం 1757లో బొబ్బిలి రాజు మరియు విజయనగరం రాజుల మధ్యలో జరిగింది. బొబ్బిలి రాజు తమ్మినాయుడు అండ్ విజయనగరం రాజు వచ్చేసి పెద్దరామరాజు. ఈ పెద్దరామరాజుకి ఫ్రెంచ్ సేనాధిపతి భూషేన్ మద్దతు లభించింది. సో ఆయన సపోర్ట్ తీసుకొని యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. సో ఇందులో తమ్మినాయుడు మరణించాడు, అందరికీ తెలిసిందే. సో ఇదొక గౌరవాత్మకంగా ఉదాహరణగా నిలిచింది చరిత్రలోనే. సో ఇప్పుడు మనం కోట లోపలైతే వచ్చేసాం ఫ్రెండ్స్. కోట లోపల అప్పట్లో వాడిన అద్దాలు, సామాన్లు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈయన మాకు ఎక్స్ప్లెయిన్ చేసే గైడు. ఈయనతో సపోర్ట్ తీసుకుని ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఆయన చెప్తున్నారు, అక్కడ కనిపిస్తున్న టేబుల్ ఏనుగు దంతాలతో చేసామని చెప్పి. అది ఏనుగు దంతాలతో తయారు చేశారంట దాన్ని. ఇది ఏనుగు దంతాలు. ఇక్కడ చెస్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఈ చెస్ బోర్డులో ఉన్న బాక్సెస్ అన్నీ గ్రానైటు అండ్ వైట్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా దానికి బోర్డర్లో, అవి ఏనుగు దంతం అని చెప్పి చెప్తున్నారు. సో అప్పట్లో వీళ్ళ యొక్క ఫొటోస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు బొబ్బిలి రాజు యొక్క ఫొటోస్ అండ్ వాళ్ళ రిలేటివ్ ఒక మ్యాన్. ఇప్పుడు మనం చూస్తుంది రవివర్మ పెయింట్. ఇది కనిపిస్తుంది కదా, ఇది రవివర్మ పెయింట్. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తే మనకి కొన్ని అప్పట్లో యూజ్ చేసిన సామాన్లు, ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇది పిల్లర్ కనిపిస్తుంది కదా, దీనిపైన దీనికి వాడిన పుట్టి ఎగ్స్తో చేశారంట. ఎగ్ అంటే మనకు ఇప్పుడు మనం పుట్టి పెట్టి దానికి పెయింటింగ్ వేస్తాం కదా, అప్పట్లో వీళ్ళు ఎగ్ని కూడా వాడారంట దానికి. అది ఇప్పటికీ కొత్త దానిలో ఉంది. వీళ్ళ దాని కింద మనకి వీళ్ళు ఫొటోస్ ఒకరి తర్వాత ఒకరు జనరేషన్స్ కొద్దీ మనకు పెట్టారు. సో వీళ్ళ తరాలన్నీ 15 తరాలు. ఆ 15 తరాలు వీళ్ళ ఫొటోస్ ఇక్కడ మనం చూడొచ్చు. సో అప్పట్లో వాడిన సామాన్లు ఇవన్నీ, ఇవి మ్యాక్సిమం ఏనుగు దంతాలతో తయారు చేశారంట. ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా, ఇది దీంట్లో ఎక్కువ ఏనుగు దంతాలు వాడారని చెప్పి చెప్తున్నారు ఆయన. ఇది స్టోన్తో చేసిన ప్లేటు. నల్లరాయి. సో ఇవి అప్పుడు వేటకి వెళ్ళి వాళ్ళు జంతువులు వేటాడినప్పుడు తీసుకున్న ఫొటోస్ ఇవి. మరికొన్ని ఫొటోస్ ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పట్లో ఇవన్నీ అప్పట్లో తీసిన ఫొటోస్ ఇవన్నీ. ఇక ఇవన్నీ చూడొచ్చు మనం. సో ఇది అప్పట్లో రాజులు వాడిన యాషర్. ఇది డీర్ యొక్క ఫుడ్తో తయారు చేశారు దీన్ని. సో స్మోక్ చేసిన తర్వాత యాష్ వస్తుంది కదా, దాన్ని దీంట్లో వేసేవారంట. దీన్ని ఒక యాషర్ కింద తయారు చేసి
సో ఇప్పుడు మనం తాండ్ర పాపారాయుడు బొబ్బిలి రాజులు వాడిన ఆయుధాలను మనం చూస్తున్నాం. ఇది తాండ్ర పాపారాయుడు వాడిన ఆయుధాలు ఇవి. పాపారాయుడు బొబ్బిలి రాజు వాడిన ఆయుధాలు ఇవి. పాపారాయుడు లాగా బొబ్బిలి చరిత్ర లేదు అసలు. ఇక్కడ కనిపిస్తున్న పులి 10 అడుగుల 2 అంగుళాలు ఉండేదంట. ఇప్పుడు మనం ఇంకో గదిలోకి వెళ్తున్నాం. అందులో కొన్ని ఆయుధాలు ఉన్నాయి, సైనికులు రాజులు వాడే ఆయుధాలు. ఇక్కడ కొన్ని బల్లాలు, కత్తులు, కొన్ని ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ గన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది గెస్ట్ హౌస్ రూమ్ బయట ఉంటుంది. గెస్ట్ హౌస్ రూమ్ బయట